భస్త్రిక ప్రాణాయామం, ఉద్గిత్ ప్రాణాయామం ఇవి చేయాలి. ఎందుకు అంటే ఒకటి ఇక్కడ ఆజ్ఞ చక్ర ఉంటుంది. ఆజ్ఞ చక్ర అనేది ఇది బిడ్డ, ఆజ్ఞ చక్ర ఇక్కడ ఉంటుంది. ఈ ఆజ్ఞ చక్ర యాక్టివేట్ అయ్యే వరకు మనకి ఇవన్నీ రోగాలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనకు 8 చక్రాలు పరిపూర్ణంగా ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో అప్పుడు మనకు రోగాలు క్రమంగా తగ్గుతూ పోతాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఆజ్ఞ చక్ర ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి యాంగ్జైటీ దూరం అవుతుంది, నిద్రలేమితనం దూరం అవుతుంది, కోపం తరచుగా రాదు, నరాల బలహీనత పోతుంది, మనకు ఐక్యూ లెవెల్ పెరుగుతాయి, బుద్ధి వికసిస్తుంది. రెండోది ఏంటంటే మైగ్రేన్ తలనొప్పి తరచుగా రాదన్నమాట. చాలామందికి మైగ్రేన్ తలనొప్పి వస్తుంది, సఫర్ అవుతుంది దాంతోనే. కాబట్టి మనం దాన్ని దూరం చేయడానికోసమే ఈ ఉద్గీత్ ప్రాణాయామం చేస్తున్నాం. ప్రాణాయామము ఏం చేస్తుంది? ఆయుష్ను పెంచుతుంది. 60 ఏళ్ళు వచ్చినా సరే మనం మంచిగా ఒక యాక్టివ్గా ఉంచేటువంటి శక్తి ఒక ప్రాణాయామానికే ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మనం రోజు యోగా చేద్దాం, ఓకేనా? సర్వే జనా సుఖినా సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చి దుఃఖమాప్నుయాన్. ఓం శాంతి శాంతి శాంతి. ఎక్కడ ప్రపంచం మొత్తం వ్యాధులు లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఆనందం అనేది చూడాలి. ఈరోజు మన వేదాలు ఏం చెప్తున్నాయి? సర్వే జనా సుఖినా సంతు, అందరూ బాగుండాలి. సర్వే సంతు నిరామయ, అందరు ఆరోగ్యాలు మంచిగా ఉండాలి. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కచ్చి దుఃఖమాప్నుయాన్. ఎవరు కూడా దుఃఖితులు కావద్దు, ఈ రోగం ఉందని. ఎవరు కూడా ఆనందం లేకుండా ఉండలేకుండా అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచన యోగా నేర్పిస్తుంది. ప్రపంచాన్ని శాంతివంతంగా మార్చాలంటే ధ్యానం అనేది తప్పనిసరి. ధ్యానంతో ప్రపంచాన్ని కూడా మనం ఏం చేయొచ్చు? శాంతియుతంగా మార్చవచ్చు. మన యోగా చెప్తుంది ధర్మాన్ని ఆచరించమని చెప్తుంది. కాబట్టి యోగా అనేది ఈరోజు ఇంప్లిమెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం ప్రయత్నిస్తుంది. ఓకేనా? ధ్యానం చేయండి, కళ్ళు మూసుకొని.